సో డిగ్రీ వాళ్ళు కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో డిగ్రీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ బ్రాంచ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది? లేకపోతే అసలు ఏంటి కంపెనీస్ ఏ విధంగా ఆలోచిస్తాయని చెప్పి ఒకసారి మనం ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు రెండు విషయాలు. చాలా మంది జాబ్ గ్యారంటీ అంటున్నారు. జాబ్ గ్యారంటీ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ అండ్ పర్ఫార్మెన్స్. జాబ్ గ్యారంటీ ఏ విధంగా ఇస్తారు చెప్పండి? సో ఈ చాలా మంది ఇది రిపీటెడ్గా ఇదే క్వశ్చన్ నేను చాలాసార్లు విన్నాను. సో మా టీం కూడా అడుగుతా ఉన్నారు, సార్ నాకు జాబ్ గ్యారంటీ ఉందా? జాబ్ గ్యారంటీ ఎలా ఉంటుంది చెప్పండి? మీరు అడగాల్సింది జాబ్ గ్యారంటీ కాదు, జాబ్ అసిస్టెన్స్ 100% సబ్జెక్ట్ మీరు అడగండి, దట్ ఈస్ ఫైన్. కానీ జనరల్గా ఒక చిన్న షాప్ పెట్టుకున్నా, ఏదైనా కంపెనీ పెట్టుకున్నా, ఒక పర్సన్ని మనము పని వచ్చిన వాడిని తీసుకుంటాం, పని రాని వాడిని తీసుకుంటామా? అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? ఒకవేళ మనం పని రానోడిని పెట్టుకున్నా కానీ, తెలిసినోడు అని చెప్పి పెట్టుకున్నా కానీ, పని చేయకపోతే ఎలా ఉంచుతారు మిమ్మల్ని జాబ్లో? సో నెవర్ ఆస్క్ అబౌట్ 100% జాబ్ గ్యారంటీ అనేది తప్పు. 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది రైట్. మ్యాక్సిమం అంటే ఒక బై మిస్టేక్ ఎవరైనా నేను 100% జాబ్ పక్కా అని చెప్పినా దాన్ని కూడా కన్సిడర్ చేయమాకండి. ఓన్లీ డైరెక్ట్ హైర్ అండ్ ట్రైన్ ప్రాసెస్లో మాత్రమే డైరెక్ట్ జాబ్ పక్కా ఉంటుంది. సో మిగతాది డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ కెపాసిటీ. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, అది మీరు ఆలోచించాలి, రైట్? సో ఇంకొక విషయం వచ్చేసి, సో ఇప్పుడు డిగ్రీ విషయానికి వస్తే, డిగ్రీ వాళ్ళని సాఫ్ట్వేర్ జాబ్లో తీసుకుంటారు అంటే, సో జనరల్గా మెజారిటీ కంపెనీస్ ఎనీ డిగ్రీ, అది బీటెక్ కావచ్చు, బీటెక్లో సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, లేకపోతే డిగ్రీ బీఎస్సీ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీఎస్సీ మ్యాథ్స్ కానీ స్టాట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అది కావచ్చు. మెజారిటీ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఎనీ డిగ్రీ అని పెడతాయి. జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పి వాళ్ళకి ఉద్యోగానికి కావాల్సిన స్కిల్ ఏమేమి కావాలి అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు, జేడి జాబ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మీరు ఒక నౌకరీ దానికో లేదన్నా జాబ్ పోర్టల్స్కి వెళ్ళారంటే, ఒక జాబ్ కొడితే దాని కింద చాలా పెద్ద డిస్క్రిప్షన్ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చాలా వెరీ ఫ్యూ కంపెనీస్ మాత్రమే నాకు ఓన్లీ బీటెక్ సిఎస్సి వాళ్ళు కావాలి, నాకు ఎంసీఏ వాళ్ళు కావాలి, ఎంసీఏ లేకపోతే బీటెక్ పర్టికులర్గా బీటెక్ ఐటీ వాళ్ళు మాత్రమే కావాలి, లేకపోతే బీటెక్ ఈసీ వాళ్ళు మాత్రమే కావాలి. మెజారిటీ సాఫ్ట్వేర్లో ఈసీ వాళ్ళు కాదు, ఈసీ సిఎస్సి వాళ్ళు ఐటీ వాళ్ళని అడుగుతారు కావాలి అని చెప్పి చాలా ఫ్యూ కంపెనీస్ మాత్రమే అక్కడ మెన్షన్ చేస్తాయి. మ్యాక్సిమం కంపెనీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎనీ డిగ్రీ అని ఉంటుంది. మరి ఇప్పుడు కొన్ని కంపెనీస్, వెరీ ఫ్యూ కంపెనీస్, వీళ్ళు ఎలా బేస్ చేసుకుంటారు? జాబ్ డిస్క్రిప్షన్ జేడీ ఇస్తారు ఒకటి, బాబు ఈ లిస్ట్లో నీకు ఉందా? ఈ లిస్ట్లో జావా ఉంది, నీకు వచ్చా జావా? స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్ బోర్డ్ ఉంది, నీకు వచ్చా స్ప్రింగ్ బోర్డ్? లేకపోతే సేల్స్ ఫోర్స్ ఉంది, లేకపోతే డెవాప్స్, AWS, దాంతోపాటు జీసీపీ కూడా అడుగుతున్నాం మేము, జీసీపీ అండ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఇది ఉందా నీకు? బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోతే పైథాన్, ఒకవేళ పైథాన్ మీద వర్క్ చేయాలంటే సరే బేసిక్ అండర్స్టాండింగ్ ఉందా నీకు సర్వర్ మీద? కొంతమంది SQL సర్వర్ అడిగితే కొంతమంది MySQL అడుగుతారు, కొంతమంది MongoDB అడుగుతారు, కొంతమంది ఒరాకిల్ డేటాబేస్ అడుగుతారు. ఈ జేడీలో ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అవి నీకు వచ్చా? ఒకవేళ వస్తే దాన్ని బట్టి మనం రిక్రూట్ చేసుకుంటాం. మెజారిటీ కంపెనీస్ ఇవే చూస్తాయి. చాలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి కేవలం బేస్డ్ ఆన్ డిగ్రీ లేకపోయినా కానీ కేవలం ఇంటర్ మీద, కేవలం డిప్లొమా మీద తీసుకునే కంపెనీలు ఉన్నాయి. వెరీ ఫ్యూ కంపెనీస్, చాలా ఫ్యూ కంపెనీస్ మాత్రమే అలా తీసుకుంటాయి. ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటున్నాం, మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి, అది వేరే విషయం, దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేస్తున్నాను నేను. మరి చాలా మంది డిగ్రీ అంటున్నారు కదా, డిగ్రీ అనేది కూడా ఒక చదువే. మీరు దాన్ని చాలా మంది అంటే పర్సనల్గా నాకు తెలుసు, అంటే నేను ఎవరిని కించపరిచిన మాట్లాడడం కాదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను. చాలా మంది ఫీలింగ్ ఏంటి అంటే డిగ్రీ అనేది, అంటే నిజానికి చూసుకుంటే డిగ్రీ వాళ్ళకంటే కొంచెం బీటెక్ వాళ్ళకి కొంచెం అంటే నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది, యాక్సెప్టెడ్గా. బట్ స్టిల్ ఏంటి అంటే డిగ్రీ వాళ్ళు ఎక్కడ తక్కువ కాదు. మీకు ఒక సూపర్ విషయం చెప్తాను, మన దగ్గర ఒక ఫ్యాకల్టీ 13-14 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, తను BSc డిగ్రీ చేశాడు.
తర్వాత ఎంసీఏ చేశారనుకుంటే అది వేరే విషయం. బట్ బీఎస్సీ తన 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. తన ద్వారా ఆల్మోస్ట్ 35 members ఎంటర్ప్రినర్స్గా డెవలప్ అయ్యారు ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు. విజయ్ సార్ నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు విజయ్ సార్ ఎవరో తెలుసు. అందులో నేను ఒకడిని, ఎంటర్ప్రినర్స్లో నేను ఒకడిని. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే డిగ్రీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు. వెరీ ఫ్యూ కంపెనీస్ మాత్రమే మనకి ఇక్కడ పర్టికులర్గా నాకు ఇదే స్ట్రీమ్లో నుంచి కావాలి అని చెప్పి అడిగే కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చిన డిగ్రీ వాళ్ళకి మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు చిన్న చిన్న ఊర్లలో చదివిన డిగ్రీ వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, కమ్యూనికేషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే బేసిక్ కమ్యూనికేషన్, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అది విని పని చేయడానికి బేసిక్ కమ్యూనికేషన్, ఈ ఇంటర్వ్యూలో మేనేజ్ చేయడానికి బేసిక్ కమ్యూనికేషన్ ఇస్ మోర్ దాన్ సఫిషియంట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. సో ఓకే, సో వారంటీ ఉండదు. ఒకవేళ ఎవరన్నా చెప్తున్నా కానీ అది రాంగ్. వారంటీ అనేది కేవలం ఇంకా డైరెక్ట్ జాబ్ ఒక్క దాంట్లో ఉంది, మిగతా దేంట్లో వారంటీ ఉండదు. ప్లేస్మెంట్ అసిస్టెంట్ పలానా చోట ఉద్యోగం ఉందిరా బాబు, పలానా చోట 10 ఉద్యోగాలు ఉన్నాయి, పలానా చోట సేల్స్ ఫోర్స్ సంబంధించిన 10 ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే పలానా చోట మ్యూల్ షాప్ సంబంధించిన 10 ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన 10 ఉద్యోగాలు ఉన్నాయి. సో దానికి కావాల్సిన జేడీ ఇది, జాబ్ డిస్క్రిప్షన్ ఇది, ఈ రిక్వైర్మెంట్ నువ్వు నేర్చుకున్నావా, ప్రాక్టీస్ చేసావా, రైట్ వెళ్ళి అక్కడికి. ఇంతవరకే. ఆ ఇంటర్వ్యూలో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఈ విధంగా క్రాక్ చేయాలి. ఇంటర్వ్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వే ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి. ఒకవేళ ఎవరన్నా లేదు నేను డైరెక్ట్ జాబ్లో కూర్చొని పెడతానన్నా కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక లాజిక్ అర్థం చేసుకోండి, ఉద్యోగంలో మీరు వెళ్ళి పని రాకుండా ఏం చేస్తారు, మీరు పని చేయడానికే కదా డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు 2 విషయాలు, ఎయిదర్ యూ పే బెటర్ అంటే మీరు అంటే ఇప్పుడు కొంతమంది అడుగుతా ఉన్నారు నేను జాబ్ తెచ్చుకునేదానికి నేను డబ్బులు కట్టాల్సిన అవసరం, దట్ ఈస్ అప్ టు యూ, ఐ యాక్సెప్టెడ్ దట్. బట్ ఇక్కడ నేర్చుకుంటుంది ఇక్కడ హైర్ అండ్ ట్రైన్లో కూడా మీరు ఏం ప్రాసెస్ ఏంటి, మీరు పని నేర్చుకోవడం డబ్బులు కడుతున్నారు. మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ లాగా మీకు సెక్యూర్డ్ ఉంటుంది, 10 సంవత్సరాలు మీకు కదలకుండా కూర్చుంటాం, పెద్ద పెద్ద కంపెనీ పేర్లు చెప్పేది ఏం లేదు, రైట్. సో ఒకసారి ఆలోచించండి, డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. సో మీరు కోర్స్ స్టార్ట్ చేయొచ్చు, మీకు తగిన కోర్సు, మీకు నచ్చిన కోర్సు, జాబ్ మార్కెట్ ఎక్కువ ఉన్న కోర్సు మీరు తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ. This is Raj signing off, CVSE Guidance Private Limited, one stop solution for all the opportunity courses. Thank you.